ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ కన్నుమూశారు. ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ నటుడిగా తనదైన ముద్ర వేసిన రంగనాథ్ హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో రంగనాథ్ నటించారు. 1949వ సంవత్సరంలో మద్రాసులో జన్మించారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు రైల్వేలో టీసీగా పనిచేశారు. రంగనాథ్ తొలి సినిమా 1969లో విడుదలైన బుద్ధిమంతుడు. ఇటీవలే ఆయన తన 70వ జన్మదిన వేడుకలను పాతబోయినపల్లిలోని అమ్మ వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రముఖ సినీ నటుడు రంగనాథ్ కన్నుమూశారు. ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా, విలన్గా, క్యారెక్టర్ నటుడిగా తనదైన ముద్ర వేసిన రంగనాథ్ హైదరాబాద్లో తుది శ్వాస విడిచారు. దాదాపు 300కు పైగా సినిమాల్లో రంగనాథ్ నటించారు. 1949వ సంవత్సరంలో మద్రాసులో జన్మించారు. ఆయనకు 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు రైల్వేలో టీసీగా పనిచేశారు. రంగనాథ్ తొలి సినిమా 1969లో విడుదలైన బుద్ధిమంతుడు. ఇటీవలే ఆయన తన 70వ జన్మదిన వేడుకలను పాతబోయినపల్లిలోని అమ్మ వృద్ధాశ్రమంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు.